నిల్మ మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడలో పర్యటించినప్పుడు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న ఏదైతే నౌక ఉందో ఆ నౌకని వెంటనే సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. మొన్న తుఫాను ఉండటం వల్ల సముద్రం అంతా అల్లకొల్లలో మారటం వల్ల ఆ రోజు సీజ్ చేశారు. ఆ లోడింగ్ అనేది నిలిపివేశారు. రేషన్ బియ్యం లోడింగ్ అనేది నిలిపివేశారు. అయితే ఇప్పుడంతా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని సీజ్ చేయడానికి దాని గురించి కనుక చూస్తే చిక్కులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అది విదేశీయులకు సంబంధించిన నౌక కాబట్టి దాన్ని సీజ్ చేయడం చాలా కష్టతరమైందని నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకను సీజ్ చేయడం అసాధ్యమేనని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలజీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువ అని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం అతి కష్టమైన పనిగా నిపుణులతో మాట్లాడాక ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుపాను ముప్పు వల్ల సముద్రం అలకొల్లంగా మారడంతో నౌకలోని లోడింగ్ నిలిచిపోయింది. దీంతో పవన్ షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించిన తర్వాత దీన్ని ఆపడానికి పెద్దగా చిక్కులు ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు తుపాను ముప్పు తొలగిపోయింది. దీంతో పోర్టులో మిగిలిపోయిన బియ్యం లోడింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవేళ లోడింగ్ చేయకపోతే డ్యామరేజీ భారం పడనుంది. మరోవైపు కస్టమ్స్ అధికారులేమో బియ్యం స్మగ్లింగ్ పరిధిలోకి రావు అంటూ నౌకను సీజ్ చేయడానికి ముందుకు రాలేదు. పౌర సరఫరాల శాఖ అడ్మిరాలిటీ న్యాయస్థానంలో కేసు దాఖలకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ న్యాయస్థానం నౌకలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల వివాదాలకు మాత్రమే పరిమితమై తీర్పులు ఇస్తుంది. అయితే ఇక దీంతో ఒకవేళ నౌక సీజ్ కు పిటిషన్ వేసినా నిలబడదనే వాదన అధికారులో కొనసాగుతుంది. ఇక ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఏదైతే రేషన్ బియ్యాన్ని లోడ్ చేశారో ఆ నౌకని పవన్ కళ్యాణ్ సీజ్ చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. కానీ అది సీజ్ చేయలేము అని న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏం చేయబోతున్నారు? శంకరి, కాకినాడలో ఆపి ఉంచిన చెల్లా ఎల్ పనామా నౌక విషయంలో సీజ్ చేయడానికి అధికారులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చినప్పుడు ఈ సీజ్ చేయాలని చెప్పి ఆదేశించారు. అయితే నిబంధనల ప్రకారం పనామా దేశానికి చెందిన ఈ షిప్ ని సీజ్ చేయడం అనేది తలకమించిన భారంగా మారిందని చెప్పాలి. అటు కస్టమ్స్ అధికారులు ముందుకు రావడం లేదు, ఇటు పౌర సరఫరా అధికారులు అడ్మిరాలిటీ కోర్టులో వేసిన ఇది ఆ కోర్టు పరిధిలో కూడా కేసు నిలబడతాయని చెప్పి అధికారులు దాదాపు నిర్ణయానికి వచ్చారు. మరోపక్క సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ రోజు నుంచి బియ్యం లోడింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సముద్రంలో వాతావరణం బాగున్నప్పటికీ కూడా బియ్యం లోడింగ్ చేయకపోతే దేశాల మధ్య మళ్ళీ ఒక వివాదంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉందని అధికారులు కొంత దొంకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ షిప్ కి మిగిలి ఉన్న బియ్యాన్ని లోడింగ్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు మరి కాసేపట్లో స్టెల్లా నౌక దగ్గరికి కాకినాడ పోర్టు నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ ఏదైతే సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని సంబంధించి ఈ రోజు కొన్ని శాంపిల్ తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన రేషన్ బియ్యం ఇంకా ఎంత ఉందని గుర్తించి దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది లేక దాన్ని ఎంత రేషన్ బియ్యం అయితే స్టిప్ లో గుర్తించారో దాని అంతా కూడా కిందకి దించి షిప్ ని వదిలేయాలని కూడా దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సీజ్ వ్యవహారం ఇంకా మరింత ముందుకు వెళ్తే దాన్ని తమ చేతుల్లో లేని వ్యవహారం కాబట్టి సాధ్యమైనంత వరకు బియ్యాన్ని దించేసి షిప్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మేలు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. శంకరి, రైట్ అప్పారావు.